హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ శేషాచలంలో సాగరఘోష. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ గురువైన సంగీత విద్వాంసునికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి అలాగే అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని చెప్పి పంపాడు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆ సాధకుల్లో ఒక ప్రశ్న మొదలయ్యింది. తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు. మరి గురువు ఎందుకు అలా చెప్పాడో అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను వివరించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. అయినా గురువు తప్పు చెప్పడు కదా అని ఆలోచించారు. ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం అని భావించారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడం అంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే వారికి గురువు చెప్పింది గుర్తుకు వచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా సాధకుల వైపు వింతగా చూశారు. తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని బయలుదేరారు. ఆకాశగంగా, పాప వినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకొని కొండ దిగడం ప్రారంభించారు. వారికి దారిలో 7వ మైలు వద్ద ఆకాశమెత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. నమస్కరించి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు లీలగా మైకులో నుంచి అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అనే అన్నమాచార్య సంకీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన సముద్రం లోతు తెలిసింది. 7 స్వరాలు 7 కొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు. మనం అనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు. కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండలలో ఉంది అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే 32,000 సంకీర్తనలు మనకు తెలుగులో అందించిన ఆ పద కవిత పితామహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణములు చేస్తూ ఆనందంగా కొండదిగారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా శేషాచలంలో సాగరఘోష కథ. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.